మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఆర్ నారాయణమూర్తి గారి మార్క్ సినిమా ఒకటి వచ్చేసింది. యూనివర్సిటీ పేపర్ లీక్ ఎలా ఉందో తెలుసుకుందాం. నంబర్ 1, సమాజంలోని విప్లవ పోరాటాలకు, బడుగు జీవుల వ్యధలకు దృశ్య రూపాలుగా నిలిచేటువంటి ఆర్ నారాయణమూర్తి గారు ఇప్పుడు యూనివర్సిటీ పేపర్ లీక్ అంటూ వచ్చారు. డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, బ్రహ్మానందం గారు ప్రశంసలు కురిపించడంతో ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు యూనివర్సిటీ పేపర్ లీక్ పై పడింది. మరి ఎలా అనిపించింది, ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో తెలుసుకోవాలంటే నంబర్ 2, పూర్తిగా ఇది ఆర్ నారాయణమూర్తి గారి మార్క్ సినిమానే. టైటిల్ బట్టి ఇది కేవలం పేపర్ లీక్ అనే అంశంపైనే సాగుతుంది అనుకుంటే పొరపాటే. ప్రాథమిక విద్య మాతృభాషతో పాటు ఆంగ్లంలో ఉండాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేస్తుంది. ప్రైవేట్ విద్య వద్దు, ప్రభుత్వ విద్య ముద్దు అని చెప్పి బలంగా నినదిస్తుంది. చదువు పేరుతో వచ్చేటువంటి విజయం వెనకాల పరుగులు పెడుతున్నామా, జ్ఞానం వెనకాల పరుగులు తీస్తున్నామా అనేటువంటి విషయాన్ని సమీక్షించుకునేలా చేస్తుంది. జ్ఞానం ఇవ్వాల్సినటువంటి విద్య పిల్లల పాలిట భారంగా ఎందుకు మారుతోంది అని చెప్పి కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది ఈ సినిమా. ఆద్యంతం విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ తోనే సాగుతుంది. అయితే ఇవన్నీ కూడా ఆలోచింపజేసేవే అయినా కూడా వాటన్నిటిని కూడా పరిష్కరించుకునేందుకు కథానాయకుడు సాగించేటువంటి పోరు ప్రయాణమే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే బాగుండు అనిపిస్తుంటుంది. సో నంబర్ 3, తండ్రి కొడుకులుగా ఆర్ నారాయణమూర్తి గారు. లుక్స్ మధ్య వ్యత్యాసం కనిపించదు. తండ్రి పాత్రకి అధిక ప్రాధాన్యత ఉంటుంది, నటన ఆకట్టుకుంటుంది. దర్శకుడిగా తాను నమ్మినటువంటి సిద్ధాంతాల పరంగానే సినిమాని రూపొందించుకున్నారు. చెప్పాలనుకున్న కథను నిజాయితీగా ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆర్ నారాయణమూర్తి గారి ప్రైవేట్ విద్య వద్దు, ప్రభుత్వ విద్య ముద్దు అని చెప్పేటువంటి యూనివర్సిటీ పేపర్ లీక్ ని ఖచ్చితంగా చూడొచ్చు.